వాటర్ ప్రూఫ్ వాటర్ హీటర్ వైరు దగ్గరికి కాలిపోతే వాటిని చేంజ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే యాంగిల్ గ్రైండర్ తీసుకోవాలి. నీటి బుర్రలను కట్ చేయాలి. కట్ చేసి అందులో ఉన్న కెమికల్తో సహా మొత్తం విడదీయాలి. విడదీసి దానికి మళ్ళీ కొత్త బుర్రలు ఎక్కేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్క్రూ డ్రైవర్ సహాయంతో కటింగ్లో ఇట్లా ప్రెస్సింగ్ చేయడం వల్ల ఎక్కడక్కడ ఊసిపోతుంది. ఊసిపోయిన తర్వాత మళ్ళీ వాటికి కొత్త బుర్రలు తీసుకోవాలి. మళ్ళీ వైర్ను జాయింట్ చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్క్రూ డ్రైవర్ తోటి అయితే ఇదంతా తొలుచుకోవాలి. ఇదంతా తొలిచిన తర్వాత మనకు మళ్ళీ వాటర్ హీటరు ఈ తీగలు ఎలా ఉన్నాయో అలా మనకు బయటకు వస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు మా ఛానల్ను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ కంటిన్యూగా చూడండి. ఇలా మొత్తం కెమికల్ను తొలగించినాక మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని మన దగ్గర ఉన్న మళ్ళీ పాత వైర్ అయినా పర్లేదు, పాత వైర్ సరిపోకపోతే కొత్త వైర్ని ఇట్లా ఈ నత్తను లూజ్ చేసుకొని మళ్ళీ వైరు తీసుకొని మళ్ళీ దీనికి ఎక్కించుకోవాలి. కొత్త బుర్రలు తీసుకొచ్చాను. కొత్త బుర్రలను తీసుకొని మళ్ళీ కొత్త బుర్రల్ని మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎక్కించుకోవాలి. పాతది వైర్ అయితే ఇది ఓకే ఉంది. పాత వైర్ను తీసి మళ్ళీ స్లీవులు ఎక్కించి వైర్లు ఖాళీ జాయింట్ కాకుండా మళ్ళీ దీనికి ఎక్కియడం జరుగుతుంది. చూడండి, వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి. ఇంకెవరికైనా డౌట్ ఉన్నా మళ్ళీ ఇట్లా ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోవచ్చు. వైర్లు జాయింట్ కాకుండా ఈ స్లీవ్ను కట్ చేసి వైర్లకి ఎక్కియాలి. ఈ వైర్లకి గరం అయిన తర్వాత 2 వైర్లు జాయింట్ అయ్యి షాక్ కొడతాయి. మళ్ళీ వైర్లు కాలిపోతాయి. స్లీవ్లను తీసుకొని ఇట్లా ఎక్కించుకొని వైర్లు తీసి మళ్ళీ దానికి చుట్టి జాయింట్ చేసుకోవాలి. స్లీవ్ ఎక్కించిన వైర్లను తీస్తుంది. ఇప్పుడు ఇట్లా వైర్లను తీసుకోవాలి. మళ్ళీ యథావిధిగా వాటర్ హీటర్కి మళ్ళీ సేమ్ జాయింట్ చేసుకోవాలి. న్యూట్రల్కు న్యూట్రల్, ఫేస్కు ఫేసు, ఎర్తింగ్కు ఎర్తింగ్ ఇట్లా జాయింట్ చేయాలి. వైర్లు అయితే కాలిపోకుండా మనకైతే స్లీవ్లు అయితే ఖచ్చితంగా తోగాలి. బుర్రలు కొత్త ఎక్కియాలి. ఇలా ఎక్కించుకొని బుర్రలు మొత్తం ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని సిరీస్లో అయితే చెకప్ చేసినా ఓకే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్ పెట్టి కూడా చెకప్ చేసినా కాదు.